హలో పీపుల్, ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్ జాబ్స్ అనమాట. సో దీనికైతే 8th క్లాస్ పాస్ అయితే చాలు. సో శాలరీ వచ్చేసి 35,000 పర్ మంత్ అయితే ఉంటుంది. సో ఈ జాబ్కి అయితే ఏ ఇంటర్వ్యూ ఉండదు అండ్ ఏ ఎగ్జామ్ కూడా ఉండదు. అండ్ ఈ జాబ్కి ఏ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడవచ్చు. వీడియో కూడా ఎండ్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. సో అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను. సో జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో పబ్లిష్ చేయబడినది. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇండియా, ఆఫీస్ ఆఫ్ ది మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీస్, జీపీఓ క్యాంపస్, పాట్నా 800001 పిన్ కోడ్ అనమాట. సో ఇవన్నీ గ్రూప్ సికి సంబంధించిన ఉద్యోగాలు అనమాట. సో ఈ జాబ్కి ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఎవరైనా అప్లై అనేది చేసుకోవచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సో ఎవరైనా ఈ జాబ్కి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ అందరూ ఎలిజిబులే ఈ జాబ్కి. సో ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలి అంటే రిజిస్టర్డ్ స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే మనం ఇది ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇదైతే ప్రింట్అవుట్ తీసేసుకొని, సో ఈ అప్లికేషన్ ఉంటుంది కదా, దాని ప్రింట్అవుట్ తీసేసుకొని స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే మనకి ఇచ్చిన ఇక్కడ అడ్రస్ ద్వారా అయితే మనకు ఈ జాబ్కి అప్లికేషన్ అనేది ఆఫ్లైన్ మోడ్లో అయితే పంపించాల్సి ఉంటుంది స్పీడ్ పోస్ట్ ద్వారా. సో ఇక్కడైతే మెన్షన్ చేసి ఉంది. సో ఇక్కడ మనమే అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అండ్ అన్ని డీటెయిల్స్ అనేది ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో మనకి ఈ జాబ్కి అయితే మనకి బేసిక్ పే వచ్చేసి 19,000 వరకు, లెవెల్ 2 పే మ్యాట్రిక్స్ ఆధారంగా మనకి 19,000 వస్తుంది. సో మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి డిఏ అనేది 53% ఉంటుంది. సో మనకి 12,000 వరకు అయితే వస్తుంది. అండ్ హౌస్ అలవెన్సెస్, ఇంకా హౌస్ రెంట్, మనకి ట్రావెల్ అలవెన్స్ అన్నీ కలిపి మనకు టోటల్ మనకి 35,000 వరకు అయితే శాలరీ అయితే వస్తుంది. సో ఈ జాబ్కి సెలెక్ట్ అయితే మనకి మంత్లీ శాలరీ 35,000 వరకు అయితే ఉంటుంది. సో దీనికైతే ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఇక్కడ ఇన్ డీటెయిల్గా మెన్షన్ చేశారు. 3rd February 2025 వరకు మనకి లాస్ట్ డేట్ అనేది అప్లికేషన్ ఫిల్ చేసేది, స్పీడ్ పోస్ట్లో సెండ్ చేసేది లాస్ట్ డేట్ అయితే మనకి 3rd February 2025 లోపే ఈ స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది. సో ఈ జాబ్కి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి మినిమం అయితే 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం అయితే 30 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. సో ఇక్కడ మనకి 1st July 2024 వరకు అయితే మనకి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. సో మ్యాక్సిమం వచ్చేసి 30 ఇయర్స్ అయితే ఉండాలి. సో ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది, సో ఈ జాబ్ రోల్ వచ్చేసి మోటార్ వెహికల్ మెకానిక్ అనమాట. సో దీనికైతే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి, సో ఈ జాబ్కి అయితే మనకి కంపల్సరీ 8th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. సో నెక్స్ట్ మనకి మోటార్ వెహికల్ మెకానిక్ ఏదైనా టెక్నికల్ ఇన్స్టిట్యూషన్, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ నుంచి మనకి ఇలా సర్టిఫికేట్ అనేది ఉండాలి మోటార్ వెహికల్ మెకానిక్. అండ్ 8th క్లాస్ అయితే పాస్ అయితే చాలు. అండ్ 8th క్లాస్ పాస్ అయ్యి అండ్ మోటార్ వెహికల్ మెకానిక్ ట్రేడ్ పైన అయితే సర్టిఫికేట్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి, so the candidate who applies for the post of motor vehicle mechanic should possess a valid driving license HMV to drive any vehicle in service in order to test it. సో మనకి ఎవరైతే ఈ జాబ్ అనేది అప్లై చేస్తున్నారో మోటార్ వెహికల్ మెకానిక్గా, వాళ్ళకి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ అనేది స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిస్తాం కదా, సో అప్పుడు డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ ఏవి ఉన్నా కూడా ఈ స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే పంపించకూడదు. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ అనేది కంపల్సరీ పే చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సెలెక్ట్ అయ్యాక సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అయితే ఇది ట్రేడ్ టెస్ట్ ఎగ్జామ్కి అయితే 400 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ప్రకారం 400 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీ. సో ఇక్కడ సైడ్కి మనకి అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, సో అది ఫిలప్ చేసి మొత్తం డీటెయిల్స్ అనేవి ఫిలప్ చేసి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్అవుట్ తీసుకొని స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే వాళ్ళు ఇచ్చిన అడ్రస్ కిందికి స్క్రోల్ చేసి మనకి వాళ్ళ అడ్రస్ అనేది కనిపిస్తుంది. సో ఆ అడ్రస్కి అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే డీటెయిల్స్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ బ్లాక్ లెటర్స్లో రాయాల్సి ఉంటుంది అండ్ ఫాదర్స్ నేమ్ బ్లాక్ లెటర్స్లో, అండ్
ఇక్కడ పోస్ట్ అప్లైడ్ ఫర్ సో జాబ్ రోల్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో పర్మనెంట్ అడ్రస్ విత్ పిన్ కోడ్ కూడా రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ విత్ పిన్ కోడ్ కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ సిటిజన్షిప్ ఇండియన్ సిటిజన్ అయితే చాలని అన్నాను కదా, సో మీరు ఇండియన్ సిటిజన్ అయితే సో ఇక్కడ మన మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 8th వన్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది, డేట్, మంత్, ఇయర్. సో నెక్స్ట్ ఏజ్ వచ్చేసి యాజ్ 1st July 2024 వరకు ఏజ్ అనేది కూడా రాయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ 10th వన్ వచ్చేసి కమ్యూనిటీ టిక్ మార్క్ అనేది పెట్టాలి. యూఆర్ అయితే యూఆర్, ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, అండ్ ఎస్టీ అయితే ఎస్టీ, లేకపోతే ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్. సో దానిపైన మీరు ఈ క్యాస్ట్ అనేది ఇక్కడ టిక్ అయితే పెట్టండి. సో నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అప్ టిల్ డీటెయిల్స్ ఆఫ్ 8th స్టాండర్డ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. డీటెయిల్స్, నేమ్ ఆఫ్ ద స్కూల్, ఇంకా ఏ ఇయర్లో అయితే పాస్ అయ్యారో 8th స్టాండర్డ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. సో మనకి కాలేజ్ అనేది రాయాలి అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ నేమ్ ఆఫ్ యూనివర్సిటీ. సో ఇక్కడ మనకి ఇష్యూ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ విత్ వ్యాలిడిటీ. సో ఎప్పుడైతే మీరు డ్రైవింగ్ లైసెన్స్ అయితే తీసుకున్నారో దాని వ్యాలిడిటీ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డేట్, సో మనం అండ్ ప్లేస్ అనేది మెన్షన్ చేయాలి. అండ్ సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్, సో మీ సైన్ అనేది కూడా ఇక్కడ సైన్ అనేది పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫార్మాట్ ఆఫ్ ఎన్వలప్ కూడా ఇచ్చారు. అండ్ స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్ అనమాట. సో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మోటార్ వెహికల్ మెకానిక్ అనమాట. సో ఇక్కడ మనకి ఎంఎంఎస్ పాట్నా అని కూడా అడ్రస్ ఇచ్చారు. ఫ్రమ్ అడ్రస్ మీది ఇవ్వాలి. అండ్ టు అడ్రస్ వచ్చేసి సో మీరు స్పీడ్ పోస్ట్ ఏ అడ్రస్కి అయితే పంపిస్తారంటే ఇక్కడ మెన్షన్ చేశారు. అడ్రస్ అనేది మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీస్, జీపీఓ క్యాంపస్, పాట్నా 800001. సో ఈ అడ్రస్కి అయితే మీరు స్పీడ్ పోస్ట్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేశారు, MMS3404. సో ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది, సో అక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది.